నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రేపే దశపాపహర దశమి అక్క. రేపు ఆదివారం. చాలా చాలా అంటే నిన్న షూట్ చేయాల్సిందా మనము. రైట్, లేట్ అయింది, పర్వాలేదు, అయినప్పటికీ చెప్పేద్దాము. రేపు దశపాపహర దశమి చాలా చాలా అద్భుతంగా. లాస్ట్ ఇయర్ అయితే మనం కాశీలో ఉన్నాం, పౌర్ణమి సమయంలో ఉన్నాం, కానీ అప్పుడు చెప్పుకున్నట్టున్నాం. దశపాపహర దశమి గురించి మాట్లాడుకుని వెంటనే ఆ గంగమ్మ దగ్గరికి వెళ్ళేసరికి చాలా ఆనందం అనిపించింది. మాట్లాడుకున్నాం, గంగమ్మ దగ్గర కూడా మాట్లాడుకున్నాం. అవును. చాలా అద్భుతమైనటువంటి రోజు. మరి అందరూ కాశీ వెళ్ళలేరు కదా, ఎట్లా మరి దశపాపహర దశమి ని వినియోగించుకోవచ్చు? ఇంకేదైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఏంటి దశపాపహర దశమి వైశిష్ట్యం? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుని వినియోగించుకోవాలి. ఆ రోజున మనం నేర్చుకున్నది ఏంటి అంటే, పాపం చేస్తాము కడిగేసుకున్నాము అని కాదు కదా. కాబట్టి అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి ప్రతిరోజు అనేది కూడా తెలుసుకుందాం. దశపాపహర దశమి అంటే మనకున్నవి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, పంచేంద్రియాలు 5. అంటే సెన్స్ ఆర్గన్స్, మోటార్ ఆర్గన్స్ అంటాం అనమాట. వాటి వల్లనే మనం ఏం చేసినా తప్పు చేస్తాము ప్రాథమికంగా అనేది ఒక అంచనా. ఈ ఆర్గన్స్ ఇలా జరుగుతుంది. కళ్ళతో చూస్తాము, పాపాన్ని చూస్తాం. లేదు అని అంటే గనక ఒక్కొక్కసారి ఏమనుకుంటాము, కళ్ళతో చూసింది ఎలా ఉంటుందో చూడు, అలా 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 స్పీడ్గా వెళ్ళిపోతాయి మన ఆలోచనలు. ఎవరైనా పాపం చేసే వ్యక్తులు ఇప్పుడు, అయ్యో అన్ని పాపాలు చేశాడు వాడు, చూడు ఎంత సంతోషంగా ఉన్నాడో అని అనుకుంటాం. అవునా కదా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం ఆ ఒక్క సీన్ చూస్తే చాలు. అలానే చాలా నిష్టగా ఉండాలి అని అనుకుంటాం. భగవంతుడికి ఉపవాసం ఉండాలి అని అనుకున్నప్పుడు పక్కనే పోపేస్తూ ఉంటారనమాట. ఏ పులిహార పోప పడింది అనుకో, పూజ మీద ఉన్నదంతా దాని మీద వెళ్ళిపోతుంది. ఆ వాసన ఉన్నది పోపు మీద ఏం వేసారు పోపులో, గింగు దట్టించినట్టున్నారు అనుకుంటాం. అవునా కదా? పులిహార మనమే కలుపుతాం, వాళ్ళు కలపక్క. అదే అట్లా అంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఈ పంచేంద్రియాలతో చేసిన మిస్టేక్స్ అన్ని కూడా జ్ఞానేంద్రియాలకి అంటుకుంటాయి అనమాట. అంటే బలానా వాళ్ళ గురించి విని వాడు ఎదవ అని చెప్పి మాటలతో వాళ్ళని జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం. అలాగే మాటలతో కొంతమందిని హింసిస్తూ ఉంటాం. ఎలా అంటే కత్తితో చేసిన గాయం అయినా మానుతుందేమో గాని మాటతో చేసిన గాయం మాత్రం మానదు. వాళ్ళు మనకి ఎంత తర్వాత ఎన్నో చేస్తారు, ఎన్నో గిఫ్ట్లు ఇవ్వచ్చు, మనం ఎంతో బాగా చూడొచ్చు. భార్య చెప్తుంది చూడు ఒక్కొక్కసారి, మా ఆయన చాలా మంచివారండి, కోపం వచ్చినప్పుడు ఆయన అనే మాటలు తట్టుకోలేక నేను ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది నాకు అని అంటారు. అంటే మాటకి అంత ఇది ఉందన్నమాట, శక్తి చాలా. అంటే ఈ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో చేసే పనులు అంత ఇంత కాదు. అంటే ఎక్కడన్నా మనం నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడన్నా మనం అంటే యూరినల్స్ పాస్ చేయడం, అది కూడా ఒక పాపం కిందకే వస్తుంది. అలాగే మనము అంటే ఇప్పుడు చూడు, థర్డ్ పార్టీ ఎంట్రీతో జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పాను చూస్తావా. లస్ట్ ని ఆపుకోలేకపోవడం అన్నమాట. అంటే ఎవరినన్నా చూసి మోహించడం, పెళ్ళైన తర్వాత కూడా తప్పు చేయడం. అంటే ఒక భర్త భార్యకి మాత్రమే అలా రిలయబుల్ గా ఉండకపోవడం కూడా ఒక పాపమే అన్నమాట. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఈ దశపాపహర దశమి నాడు మనం ఎలా హరించుకోగలుగుతాము అనంటే, ముందు పశ్చాత్తాపం ఇంపార్టెంట్. అయ్యో ఆ తప్పు చేశామే, ఆ తప్పు ఇంకెప్పుడు చేయొద్దు, ఇంకెప్పుడు కూడా మంచి దారిలో నడవాలి, ధర్మమైన మార్గంలో వెళ్ళాలి అని అనుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. అంటే సంవత్సరం పొడుగుతా పాపాలు చేసేసి ఇవాళ ఒక్కరోజు మనం గంగమ్మ తల్లి దండం పెట్టేసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడము, లేకపోతే ఎక్కడ నది సంగమం దొరికితే అక్కడ వెళ్ళి పాపాలు కడిగేసుకోవడం అనేది కాదన్నమాట. పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గత తప్పుల నుంచి గుణపాఠం తెలుసుకోవడం.
ఇప్పుడు ఎవరినైనా అనవసరంగా మాట అన్నామే అనుకో, వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియకుండా కూడా జడ్జ్మెంట్ చేస్తుండం. తర్వాత మనకు తెలిసింది వాళ్ళు మిస్టేక్ చేయలేదు అని చెప్పి. అలా ఇంకెప్పుడు కూడా ఎవరిని జడ్జ్ చెయ్యము అనేది మనసులో పెట్టుకోవాలన్నమాట. ఇంకెప్పుడు ఈ తప్పు నేను చెయ్యను అనేది ప్రకృతికి మాట ఇవ్వడం. అయితే ఇక్కడ పాపాలని హరించే శక్తి నేను ఎప్పుడు చెప్తాను, పంచభూతాలకి ఉంది. ఈ పంచేంద్రియాలు అలాగే జ్ఞానేంద్రియాలు 5 చేసిన పాపాలన్నీ కడగడానికి గల శక్తి భగవంతుడు నీటికిచ్చాడు ఇక్కడ. అంటే గంగమ్మ తల్లిని మనం గనక దర్శించుకొని అక్కడ గంగా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. లేదు అంటే గనక మనం పూజ చేసే కలశంలో కూడా అన్ని ఆ నదులన్నీ కూడా కలిసి ఆవాహన చేసి ఆ వాటర్ చాలా ప్యూరిఫై అయ్యాయి అని అనుకున్నప్పుడు భగవంతుని పూజకి ఎట్లా అయితే మనం యూస్ చేస్తున్నామో అలానే ఈ రోజు చేతిలో రాగి చెంబులో నీళ్లు పట్టుకొని ఈ పాపాలు ఏవైతే చేశామో అన్ని గుర్తు చేసుకొని ఇలాంటివి మళ్ళీ మేము చెయ్యము, మమ్మల్ని క్షమించమని చెప్పి అడిగి ఈ పాపాలని కన్సిడర్ చేయొద్దు, మేము ముందుకు వెళ్ళేలాగా చెయ్యమ్మా అని చెప్పి ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇల్లంతా ఆ నీళ్లు జల్లుకోవడం అలాగే మన మీద కూడా జల్లుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, ఈ విధంగా చేసుకోవాలి. రైట్, అద్భుతం అక్క. చాలా 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 స్పెషల్ గా వచ్చేటటువంటి రోజు, సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే వచ్చేటటువంటి రోజు. అయితే గంగలోనే కాకుండా మామూలుగా ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నారు, లేకపోతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి నదీ స్నానం చేయటం అనేది చాలా తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకనంటే శివుని జటాజూటంలో నుంచి గంగమ్మ తల్లి భూమికి దిగి వచ్చిన రోజు అన్నమాట. కాబట్టి ఆవిడ పిల్లలే కదా. ఇప్పుడు మనము లలిత అమ్మవారి గురించి ఎలా అయితే వారాహి అందులోనే ఉన్నారు, లేకపోతే శ్యామలమ్మ అందులోనే ఉన్నారు అని చెప్పి ఎలా అయితే అనుకుంటున్నామో, గంగమ్మ తల్లి నుంచే గౌతమి అయినా గోదావరి అయినా కూడా వచ్చింది. పాపాలని కడేయడానికేగా మనం గురుచరిత్రలో చదువుకుంటాం. గౌతమ మహర్షి వల్ల గోదావరి వచ్చింది అని చెప్పి మనం అనుకుంటాం కదా, తెలుసుకున్నాం కదా. అలా ప్రతిది కూడా, ప్రతి నది కూడా మన పాపాలని ప్రక్షాళన చేయడానికి ఖచ్చితంగా. అక్కడ భీమజ అమర్జ నది సంగమంలో ఎందుకున్నారు నృసింహ సరస్వతి స్వామి? అక్కడ ఆ వాటర్ కి ఆ శక్తి ఉంది ప్రక్షాళన చేయడానికి అని చెప్పి. కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నది దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా నది స్నానం చేసి, మనకి ఎలాగూ లేదు కదా, మనకి మూసి ఉంది చక్కటి నదే, కానీ దాన్ని మనం ఏం చేస్తాం, పాడైపోయింది కదా. మరి ప్రక్షాళన అవ్వాలని దండం పెట్టుకుందాం ఆ గంగమ్మ తల్లికి. అమ్మా మూసీ నది కూడా ప్రక్షాళన అవ్వాలి, అయ్యేటట్టుగా చూడని చెప్పి దండం పెట్టుకుందాం. అయితే అలా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా స్నానం చేయండి. ఎవరైతే ఈ రోజున ప్రత్యేకంగా గాణగాపురము అలాంటి క్షేత్రాలకు వెళ్ళారు, శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళారు, అలా క్షేత్రాల్లో చక్కగా ప్రవహించే నదిలో తప్పకుండా స్నానం చేయండి. తప్పకుండా. అయితే ఎవరైతే పాపాలన్నీ కూడా ఇంకా స్పెషల్ గా ఏదైనా ఉంటే బాగుండు మాకు అని అనిపిస్తే కనుక మీరు ఏం చేస్తారు అని అంటే, మీ పేరు రాసి మేము ఏవైతే ఈ మిస్టేక్స్ అయితే చేసున్నామో వాటికి తప్పకుండా మమ్మల్ని క్షమించమని చెప్పి ఆ ప్రకృతిని అడిగి చక్కగా ఒక గ్లాస్లో కానీ బాటిల్లో కానీ వాటర్ నింపుకొని మేనిఫెస్ట్ చేసి మీ పేరు రాసి ఆ వాటర్లో వేయండి. తప్పకుండా మీరు నదీ పరివాహక ప్రాంతాల్లో లేకపోతే కనుక, లేదు మీరు వెళ్ళి స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనుక తప్పకుండా మీ అనుకున్న అవుతుంది అనమాట. అంటే ఆ పాపం అనేది తప్పకుండా తొలగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే మనం ఏదైనా రాస్తే దాని విలువ చాలా ఉంటుంది అనమాట. అలా ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు చూసే టైంకి మీ దగ్గర పేపర్ పెన్ను లేదనుకోండి, మీరు ఆల్రెడీ స్నానం చేయడానికి వెళ్తున్నారంటే ఆ నీళ్ళల్లో మీ పేరు రాయండి. రాసి మాకు ఎలా అయినా సరే ఈ పాపం తొలగించు, ఎక్కడైనా తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా కూడా మమ్మల్ని క్షమించమని అడగడం. ఇంకొకటి చాలా మనం చేసే మిస్టేక్ ఏంటంటే, అవతల వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకోవడం. వాళ్ళు ఇట్లా చేశారంట, వాళ్ళు అలా చేశారంట అని చెప్పి. అయితే మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే సగం మనకు వస్తుంది.
బాబోయ్. అలా మీరు ఎన్నిసార్లు మాట్లాడుకుంటే ఆ సగం అంతా వస్తూ ఉంటుంది అనమాట. ముందు దాని గురించి మాట్లాడకపోవడం, దాని గురించి ఆలోచించకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఇవన్నీ చేస్తూ గంగమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పాప ప్రక్షాళన జరిగితేనే కదా సుఖం అనేది అనుభవంలోకి వస్తుంది. అవును. రామాయణం అంతర్గతంగా వచ్చేటటువంటి బాలకాండలో గంగా అవతరణ ఉంటుంది. ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయాలి కదక్క. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి సంపూర్ణ రామాయణం యూట్యూబ్ లో కొట్టండి, వస్తుంది. అందులో బాలకాండలో ఉంటుంది. ఖచ్చితంగా వినండి రేపు. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా రేపటి రోజున ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రక్షాళన, పాప ప్రక్షాళన అందరికీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.